హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి నేను డ్రెస్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇదిగోండి చూడండి, ఇవాళ నేను కటింగ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది డిజైన్తో కుడతానండి, నెక్ డిజైన్తో. ఇదిగోండి ఇలా మనకు ఇదంతా మెటీరియల్ అంతా ఇలా వచ్చింది. ఈ ముందుకు డిజైన్ వచ్చేసి వెనక ప్లేన్ వస్తుంది కదా. ఇప్పుడు డిజైన్ అంతా కూడా మనం ఫస్ట్ ఈ ముందు పార్ట్ కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా ముందు పార్ట్ ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఎంత అవసరం ఉందో అంతే తీసుకోవాలండి. ఇక్కడ అంటే కొంతమందికి అంటే మెటీరియల్ ఇంత ఉన్నా కూడా మనకు అంతా కట్ చేసుకోవద్దు, మనకి ఎంత అవసరం ఉందో అంతే కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ 38 ఇంచులు వచ్చింది పొడవు వచ్చేసి. 38 ఇంచులతో నేను కట్ చేస్తున్నాను. ఇక కిందికి మనకు అంబ్రెల్లా వచ్చేసి ఇదిగోండి 12 ఇంచెస్ పెట్టాను, అంటే 24 వస్తుంది. 24 అంటే ఇదిగోండి 12 ఇంచెస్. 24 అంటే మనకు 22 ఇంచెస్ వస్తుంది అన్నట్టు కిందికి అంబ్రెల్లా అనేది. ఇక ఆ తర్వాత పైన షోల్డర్ అనేది చూసుకుందాం. ఇక మళ్ళీ ఒకసారి ఇలా మెజర్మెంట్ వేసుకొని మార్కింగ్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ చూద్దాం. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ పెడుతున్నాను. 10 అంటే 5 అంటే తను కొంచెం సన్నగా ఉంటుంది అమ్మాయి. ఇదిగోండి 10 ఇంచెస్. ఆ తర్వాత 5 ఇంచెస్ ఇక్కడ చంక భాగం కూడా అంతే తీసుకుంటున్నాను. లావుగా ఉన్న వాళ్ళైతే ఎక్కువ తీసుకోవాలండి, సన్నగా ఉన్న వాళ్ళకైతే ఈ మెజర్మెంట్ వర్తిస్తుంది. ఇదిగోండి ఇక్కడ 18 ఇంచెస్ తీసుకుంటున్నాను, అంటే 9 ఇంచులు. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ మనకు ఈ మెజర్మెంట్ ఇక్కడ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఇంచెస్తోని సెంటర్ తీసుకోవాలి. ఇదిగో సెంటర్ లైన్, ఈ సెంటర్లో 6 ఇంచెస్తో తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి 18 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ 18 ఇంచెస్, ఇక్కడ 16 పెట్టుకోవాలి. అంటే 8 పైన ఒకటి పెట్టుకోవాలి, మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇదిగోండి 8 పైన మళ్ళీ 10 అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్స్ వస్తాయి. ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇందాక, ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ వరకు 13 ఇంచెస్ పెట్టుకోవాలి. దేనికి ఇది మన కట్స్ వస్తాయి కదా, కట్స్ కోసం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నడుము చూసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడుము చూసుకోవాలి. నడుము ఎంత, నేను 20 ఇంచెస్ పెడుతున్నాను, అంటే 10 ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. అంటే నడుము కొలత బట్టి పెట్టుకోవాలంటే అందరికి ఇదే వర్తిస్తుందని కాదు, ఒక్కొక్కరి మెజర్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి అలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇది స్క్వేర్ చొప్పున వేసుకొని ఇది కట్ చేసుకుందాం. ఇంకా ఇదిగోండి ఇలా స్క్వేర్ చొప్పున తీసుకొని ఇలా మనకు చంక భాగం అనేది ఇలా రౌండ్ వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ పైకి ఇక్కడ సెంటర్కి 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉండాలి. ఇదిగోండి ఆ తర్వాత ఇలా మార్కింగ్ వేసుకొని చక్కగా ఇదంతా మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ కట్ చేద్దాం. ఇక ఇదంతా కూడా కట్ చేసుకుందాం. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఆ తర్వాత ఇదంతా చక్కగా ఈ చంక భాగం అనేది ఇదంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. చివరి వరకు కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఇది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా నడుము దగ్గర, ఇప్పుడు అక్కడ చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. అంటే మనకు గుర్తు కోసం ఇక్కడ మనకు కట్స్ పెట్టుకోవాలని తెలియాలి. ఇక్కడ మనకు కరెక్ట్ మెజర్మెంట్, ఈ మెజర్మెంట్ కూడా ఇక్కడ చిన్నగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా చిన్న కట్ చేసుకుంటే మనకు అప్పుడు తెలుస్తుంది ఎక్కడ అనేది. ఎందుకంటే మన మార్కింగ్ అది మనం వేసింది పోతుంది, ఎందుకంటే అందుకోసమని ఇలా కట్ చేసుకుంటే ఉంటుంది కదా. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. ఇక ఈ బ్యాక్ సైడ్ ప్లేన్ వచ్చింది కదా, ఈ బ్యాక్ సైడ్ను ఇదిగో చూడండి ఇలా మనకి ఎంత కావాలో అంతా. ఇప్పుడు ఫస్ట్ మనం ముందుది కట్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి ఇది కూడా కట్ చేసుకోవాలి. మనం ముందే నెక్ కట్ చేయొద్దండి. ఇప్పుడు 2 కట్ చేసుకున్నాక ఒకవేళ మనం ముందు వైపు డిజైన్ ఏది వేస్తామో అది ఆలోచించుకొని అప్పుడు కట్ చేసుకోవాలి నెక్ అనేది. ముందు నెక్ కట్ చేయొద్దు. అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 కటింగ్ అయిపోయినాయి కదా. ఇదిగో చూడండి దీనికి బార్డర్ వచ్చేసింది, దీనికి బార్డర్ రాలేదు కింది దానికి. ఇది ప్లేన్ వచ్చింది కదా, అందుకోసమని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను.
ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ సన్నగా కట్ చేశాను నేను ఇప్పుడు. ఇదిగోండి ఇలా అలాంటప్పుడే మనకు కట్స్ అనేది చక్కగా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ దీనికి కూడా ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి. అంటే ముందు భాగానికి వెనక భాగానికి 2 భాగాలకు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేద్దాం. బ్యాక్ సైడ్ నెక్ కొంచెం తను డీప్ పెట్టుకుంటుంది, అందుకోసం అని చెప్పేసి బ్యాక్ సైడ్ నెక్ కట్ చేస్తున్నాను. ఇదిగోండి నెక్, ఇదిగోండి ఇక్కడ మనము 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 10 అంటే 5 పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 3 ఇంచెస్తో కట్ చేసుకున్నాం. 2 ఇంచెస్ నెక్ వైపు ఉంటుంది మనకి. ఇదిగో 3 ఇంచెస్తో మార్కింగ్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ 8 ఇంచెస్ రావాలి ఇక్కడ తనకి నెక్. ఇదిగోండి 8 ఇంచెస్తో మార్కింగ్ వేస్తున్నాను. తను కొంచెం డీప్ పెట్టుకుంటుంది. అంటే అందరు ఇలా పెట్టుకుంటాను కాదు, ఒక్కొక్కరి ఇష్ట ప్రకారం కదా, అందుకోసం అని చెప్పేసి ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఎంత పెట్టుకుంటే అంత పెట్టాలి. ఇదిగోండి డీప్ రావాలంటే ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే మన నెక్ అనేది డీప్ వస్తుంది. ఇలా తీసుకొని ఈ బ్యాక్ సైడ్ నెక్ను ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుంటే అప్పుడు మనకు నెక్ అనేది కటింగ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసాను. మనకు నెక్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగో చూడండి నెక్ ఎలా వచ్చిందో. ఇదిగో చూడండి కాకపోతే ఇంకా కొంచెం మనకు ఒక పావు ఇంచంతా లోపలికి వస్తుంది, ఎందుకంటే స్టిచ్చింగ్ లో పోతుంది కదా క్లాత్. ఇంకొంచెం రౌండ్ షేప్ తో మనకు చక్కగా వస్తుంది. ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఇక ఫ్రంట్ సైడ్ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో నేను తీసుకుంటున్నాను. ఇది డిజైన్ తో స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నానండి, అందుకోసం అని చెప్పేసి రౌండ్ నెక్ పెడుతున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా చూపిస్తాను డిజైన్ ఎలా వేయాలి ఏంటనేది. ఈ డిజైన్ తో చూపిస్తానని అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ మీకు కటింగ్ చూపిస్తాను. ఇదిగోండి ఇలా మనం టేప్ తో కొలత వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు దీంతోనైనా ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా దీంతోనైనా మనం మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకు 2 ఈక్వల్ గా వస్తాయి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ 6 ఇంచెస్తో నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. 5.5 పెట్టుకుంటున్నాను ఇక్కడ, అంటే 5.5 పెట్టచ్చు. ఇక్కడ 6 ఇంచెస్తో ఇలా మార్కింగ్ వేసుకుని ఇది కూడా రౌండ్ షేప్ కట్ చేస్తున్నాను. డిజైన్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, అందుకోసం అని చెప్పేసి ఈ రౌండ్ షేప్ కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేస్తాను. ఇలా వేసుకున్నాను. ఇక 2 నెక్కులు కటింగ్ అయిపోయినాయి కదా మనకు. ఇప్పుడు ఆ తర్వాత ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ అంటే పొట్టి హ్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ, అందుకోసం అని చెప్పేసి పొట్టి హ్యాండ్స్తో కట్ చేస్తున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ రావాలి మనకు హ్యాండ్స్. 3 ఇంచెస్ అంటే నేను ఇక్కడ 4 ఇంచెస్ పెడుతున్నాను ఇంచుమించు. 4 ఇంచెస్తో మనం కట్ చేసుకుంటే 3 ఇంచెస్ వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే కిందికి పైకి స్టిచ్చింగ్ పోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ 3.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇలా 4 ఇంచెస్తో ఇలా పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఇలా మార్కింగ్ వేసుకుని ఇదిగోండి 6 ఇంచెస్ ఇక్కడ 6 ప్లస్ మనకి ఇది 6 ఇంచెస్ ఇక్కడ మనకు లూజ్ రావాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను. అప్పుడు మనకి చక్కగా వస్తుంది. మనకి ఈ హ్యాండ్స్ ఇలా కట్ చేసుకొని మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం కట్ చేసుకుందాం. ఇక మాది ఇంకో ఛానల్ కూడా ఉందండి, ఫుడ్ ఛానల్. ఇది విశిష్ట ఫుడ్ అని ఉన్నది, మీరు దాన్ని కూడా చూస్తారని అనుకుంటాను. చాలా బాగుంటాయండి. ఈ మధ్యలో నేను ఎక్కువ మట్టుకు వడియాలు పెడుతున్నానండి, ఎందుకంటే సమ్మర్ కదండి, అందరు వడియాలు పెట్టేసుకుంటారు కదా. రకరకాల వడియాలు పెట్టాను చూడండి. ఇంకా వడియాలనే కాదు, మీకు చాలా ఐటమ్స్ చూపిస్తాను, దాన్ని కూడా మీరు చూస్తారని అనుకుంటాను. దానికి కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా కూడా ఇదిగో చూడండి హ్యాండ్స్ కటింగ్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ తర్వాత లైనింగ్ క్లాత్ ఉంది. ఈ లైనింగ్ క్లాత్ను మనం ఇలా వేసుకొని మనకి ఎంత కావాలంటే ఫోల్డింగ్ చేసుకుని లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇదిగో చూడండి మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలండి. 4 మడతలు ఉంటే 4 మడతలు మనకి ఇష్టం ఉన్నంత పెట్టుకోవద్దు. అలా మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనకు హ్యాండ్స్కు, మళ్ళీ నెక్ డిజైన్స్కు, ఇంకెంతో దేనికైనా అవసరపడుతుంది కదా మన క్లాత్ అనేది ఉంటే. అందుకోసం అని చెప్పేసి నేను ఈ క్లాత్ ఇలా మనకు అవసరం ఉన్నంతనే వేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్, ఈ లైనింగ్ దీనికంటే ఒక 1 ఇలా బార్డర్ ఉంది కదా, ఇదిగోండి ఇది మనకు ఒక ఈ అంటే ఈ మెటీరియల్ ఇప్పుడు కట్ చేశాను కదా ఈ ముందు పార్ట్, దీనికంటే ఒక 1 ఇంచ్ తక్కువతోని కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్. ఎప్పుడైనా కూడా దీనికంటే ఒక 1 ఇంచ్ తోని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మడిచి ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, అప్పుడు 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు తగ్గుతుంది. ఇదిగో చూడండి తగ్గుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇదిగో ఇలా లైనింగ్ క్లాత్ దీనికంటే ఒక 1 ఇంచ్ తక్కువతో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత సేమ్ దీనిలాగానే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి.
ఇదిగోండి నెక్ కట్ చేసుకోవద్దు. ఇప్పుడు నెక్ ఉంది కదా, నెక్ వైపు కట్ చేయొద్దండి ఎప్పుడైనా కూడా. ఇది మనం ఇటువైపు ఆ నెక్ అలాగే వదిలిపెట్టేసి ఈ చంక భాగం నుంచి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ అంతా జాయింట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి లైనింగ్ అనేది, ఎందుకంటే పై పార్ట్ మనం కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకున్నాం కదా, అందుకోసం అని చెప్పేసి లైనింగ్ క్లాత్ ఎక్కువ కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇదంతా కూడా మన కటింగ్ అంతా అయిపోయింది చూడండి. నేను చక్కగా మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా మీకు డిజైన్తో చూపిస్తానండి. మా వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.